నాకు క్రికెట్ ఆట అంటే మస్తు ఫైరము. మా ఇంట్లో నా ఫైల కట్టెలతోని బ్యాట్ తయారు చేసి వెనక 3 కచ్చఫుల్లలు వాతుకునేది. గదే వికెట్లు బాబుని పెట్టి మంచిగా ఆయితారం రాగానే మా ఊరేంత 6 శేనకాడ ఆడుకుంటుంటిమి. నేను బ్యాట్ పట్టుకోగానే మా దోస్తుగాళ్ళందరూ దూరం పోయి నిలబడి క్యాచ్ల కోసానికి చూస్తారు. కానీ గిడ ఒక ఆయన చూడుండ్రి, ఆటలు అంటే ఫైరం అంట అని బ్యాట్లను షన్నులను దేంతో తయారు చేసిండు. గివిట్ని చూడుండ్రి, బుడ్డ బ్యాట్లు గమ్మత్తున్నాయి కదా. ఒకదాని మీద సచిన్, ఇంకో దాని మీద సేవగన్ రాసిండ్రు. ఆగో పక్క పొంటి బుడ్డ బుడ్డ స్టంపులు కూడా ఉన్నాయి. ఆటలకు గెలిచినాకిచ్చే ప్రైజులు కూడా ఉన్నాయి. ఇంతకీ గివన్నీ దేంతో తయారు చేసిండ్రు అనుకుంటుండ్రు? బంగారంతోనుల్లా బంగారంతోని. ఇగో గీ అన్ననే గివిట్ని తయారు చేసింది. పేరు శ్రీనివాస్చారి, ఉండేది నల్గొండ జిల్లా భువనగిరి కాడ. గీ అన్నకు ఆటలంటే మస్తు ఇష్టమట. గందుకే గవ్విట్ మీదున్న ప్రేమతోని బంగారంని కరగబోసి గివిట్ని తయారు చేసిండు. ఆగో బంగారంతో చేసిన బ్యాటును చూడుండ్రి ఎంత ముద్దుగుందో. బంగారు పువ్వు, నడిమిట్ల రాళ్ళు కూడా ఉన్నాయి. బంగారు కలశం, బంగారు లింగం, ఏక్ మినార్. గిదేంటి? గదేనుల్లా ఇటలీలుండదా పీసా అనే బంగ్లా. ఈ రెండిటిని ఎండితో చేసిండు. అబ్బా సీనన్న మస్తు తయారు చేసినవన్నా. ఇగో లాస్ట్ దీన్ని చూడుండ్రి. వరెవా బంగారు తెలంగాణ మీద 10 జిల్లాల పేర్లను సువర్ణ అక్షరాలతోని మస్తు రాసిండు కదా. కానీ బంగారం మీద పాయిరంతోని అందరు ఉంగరాలు, నక్లెస్లు, గొలుసులు చేపించుకుంటారు. గా మహారాష్ట్ర కాడున్న పంకజననైతే అంగే గుట్పించుకుండు. కానీ సీనన్ననేమో ఆటల మీద తెలంగాణ మీద ఉన్న పాయిరంతోని బంగారంతోని గివిట్ని తయారు చేసిండంటే మస్తు గ్రేట్ కదా.